శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి స్వాగతం. మకర రాశి వారికి గురు యొక్క చలనం, స్థాన చలనం ఎలా ఉండబోతోంది అని చూద్దాం అనమాట. గురువుకు ఇన్ని రోజులు భాగ్యంలోనే తన యొక్క భాగ్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి, భాగ్యాధిపతి చూపు ఉంది కాబట్టి బాగానే ఉండింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు తన యొక్క 10వ స్థానాన్ని చూడడం వల్ల ఉద్యోగంలో అయితే అనుకూలంగా ఉందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కానీ గురువు యొక్క అనుకూలం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారనమాట. మనకు ఒక మంచి కార్యం జరగాలి, మంచి విషయం జరగాలి, ఒక శుభకార్యం జరగాలి, ఒక ఉద్యోగంలో బాగుండాలి, ఒక ప్రమోషన్ కావాలి, ఏదో ఒక మంచిది వాహనం కొనాలి, ఒక ఇల్లు కొనాలి, ఏదైనా మంచి కార్యానికండి గురు బలం ఎదురు చూస్తుంటారనమాట. ఆ గురువు యొక్క బలం ఎలా ఉండబోతోంది అంటే ప్రతి ఒక్క విషయానికి గురువు అనుకూలంగా ఉన్నాడు. కోటి సమస్యలు ఉన్నా కూడా గురువు యొక్క అనుకూలం దొరికింది అనుకోండి, కోటి సమస్యలు కూడా పరిష్కారం అయి తీరుతుందన్నమాట. అంటే గురువు అత్యంత బలమైన గ్రహం అన్నమాట. 9 గ్రహాల్లో గురువు యొక్క అనుకూలం దొరికినప్పుడు ప్రతి ఒక్కటి దొరికిపోతుంది అనమాట. ఆ రాహుకేతువుల ప్రభావం ఉన్నా కానీ గురువు తన యొక్క ఫలితాన్ని ఇచ్చేస్తాడనమాట. అలాంటప్పుడు ఇది నేను ఇప్పుడు చెప్తున్నది రాశి పైన మాత్రమే చెప్తున్నాం అనమాట. అదేవిధంగా ఇండివిజువల్గా వ్యక్తిగత జాతకాల పైన కూడా గురువు యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడం చాలా మంచిది అనమాట. గురువు తన దృష్టి ఏ రాశి పైన ఉంటుందో ఆ రాశి యొక్క పైన ఉన్నటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నమాట. అంటే 5, 7, 9 స్థానాలపైన గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడనమాట. అక్కడ గణనీయంగా ఆ యొక్క అదృష్టాన్ని మార్చేస్తాడు, తన యొక్క ఫలితాన్ని కంప్లీట్గా ఇచ్చేస్తాడనమాట. అప్పుడు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు వీళ్ళకు మకర రాశి వారికి, అంటే మీరు మకర రాశి అయితే మీకు కర్మాధిపతి అంటే 10వ స్థానాన్ని చూడడం వల్ల ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడికైతే బాగుంది అనమాట. కొద్ది కష్టం, అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుందన్నమాట. గురువు యొక్క వీక్షణ ఉన్నప్పుడు టార్చర్ ఎక్కువగా తన యొక్క బాసెస్ నుంచి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇది వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ వర్క్ లోడ్ను కూడా భరించాల్సి వస్తుంది అనమాట. ఆ సమయంలో ఎప్పుడు సుఖం అనుభవిస్తామో కష్టం కూడా అనుభవించాల్సి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి కూడా కష్టము, నష్టము సామాన్యమైన విషయం అనమాట. దాన్ని భరించాలి. దాన్ని పళ్ళ మధ్యలో దాన్ని బిగించుకుని పనిచేసినప్పుడు మాత్రమే ఒక గురువు స్థానచలనమైన అనుకూలంగా ఉన్నప్పుడు దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడనమాట. మనసు విడకూడదు అనమాట. మనసు విడవకుండా కష్టమంతా నాకే ఉందా అనుకోకూడదు అనమాట. కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. ఒక విషయంలో మంచిదైతే ఇంకో విషయంలో చెడు జరగబోతుంది అనమాట. అట్లాంటప్పుడు దాన్ని మనము చాలా జాగ్రత్తగా దాన్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. గురువు అంటే శుభం అనమాట. శుభకార్యాలకు మంచి శుభం జరగాలంటే గురువు యొక్క అనుకూలం తప్పనిసరిగా ఉండాలన్నమాట. లేకపోతే ఆ యొక్క కార్యాలు కానీ ఏది కానీ జరగడానికి అనుకూలం ఉండదు. సంతానం అవ్వాలి, గురువు బాగుండాలి. 2వ సంతానం గురువు బాగుండాలి. 2వ పెళ్లి కావాలి, గురువు అనుకూలంగా ఉండాలి. అప్పుడే మనకు గురువు యొక్క అనుకూలం బ్రహ్మాండంగా ఉండబోతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ద్వితీయాధిపతి పైన గురువు యొక్క ద్వితీయం పైన గురువు యొక్క వీక్షణ ఉంది అన్నమాట. ద్వితీయాధిపతి అంటే 2వ స్థానం అంటేనే వాక్కు, ధనస్థానము, ఎక్స్పాన్షన్ హౌసెస్ పైన తన యొక్క గురువు దృష్టి పడుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే నోరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మాటలపైన పట్టు ఉండాలి, చాలా సంయమనంగా మాట్లాడాలి, చాలా సహనంగా మాట్లాడాలి, ఓపిక కోల్పోకూడదు, ఓపిక నశించకూడదు. వస్తుందన్నమాట టార్చర్, బాణాలు లాంటి మాటలు, బాణాలు లాంటి ప్రెషర్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవాలి. ఒకసారి నోరు జారినారనుకోండి చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఆ గురువు యొక్క వీక్షణ దానిపైన ద్వితీయాధిపతి పైన ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంకా విశేషంగా చెప్పాలంటే నోరు ఉన్నప్పుడు, ద్వితీయ స్థానం నోరు ఉన్నప్పుడు తినే ఫుడ్ హ్యాబిట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా జంక్ ఫుడ్స్, ఏదైనా పనికిరాని ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్యం పాలవుతుంది. అంటే 6వ స్థానంలో మీ ఇంటికి గురువు ఉన్నాడనమాట. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, డైట్ ఫాలో అవ్వడం, పర్సనల్ లైఫ్ అంటే హైజీనిక్గా ఉండడం, కంప్లీట్ పర్సనల్గా తన యొక్క ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడం, దాన్ని డైట్ ప్లాన్ చేసుకోవడం కూడా ఈ మకర రాశి వాళ్ళకు చాలా మంచిదని చెప్తున్నాం అనమాట. అంటే విశేషంగా మీకు ఇప్పుడు సమస్య ఎక్కడ రాబోతుందని మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను అనమాట. 6వ స్థానం అంటే రోగం, 6వ స్థానం అంటే అప్పులు, 6వ స్థానం అంటే శత్రువులు మీ రాశికి. అక్కడ ఉన్నప్పుడు ఈ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ ఫుడ్ హ్యాబిట్స్ పైన చాలా హుషారుగా ఉండాలి. నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. పదే చెప్తున్నాను, ఎందుకంటే నోరు జారడం వల్ల ఇబ్బందుల పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగంలో అయితే సమస్య లేదు,
ఉద్యోగం బాగుంటుంది, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తారు. మీ శనిగ్రహం చాలా మంచి కర్మాధిపతి, మంచి ఫలితాలు ఇస్తున్నాడు అనమాట. ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, తన వాక్కును కరెక్ట్ కాపాడుకోవాలన్నమాట. అప్పుడు కాపాడుకున్నప్పుడే మీకు మంచి అనుకూలమైన పరిస్థితులు రాబోతుందన్నమాట. మీరు ఎక్కువగా ఏం చేయాలి, ఏం చేస్తే సరిపోతుంది, మీ కులదేవతను ఆరాధన చేయాలి. కులదేవతను వదలడానికి లేదు. అదేవిధంగా నిత్య అనుష్ఠానాలు ఏదో ఒకటి పెట్టుకోవాలి. అదేవిధంగా దక్షిణామూర్తిని ఆరాధించడం చాలా మంచిది. అదేవిధంగా మదురై మీనాక్షి దేవస్థానంలో ఉన్నటువంటి శివుని దేవస్థానం పక్కన అక్కడ దక్షిణామూర్తి ఉంటాడు అనమాట. అక్కడ ఆరాధించడం కూడా చాలా మంచిది. ఇంకా ఏదైనా మీకు పురాతనమైన దేవస్థానాలు మీకు బెంగళూరులో ఉన్నట్టయితే గవిగంగాధేశ్వర దేవస్థానం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి రావడం చాలా మంచిది అనమాట. అదేవిధంగా మీ యొక్క ప్రాంతాల్లో దగ్గరగా దక్షిణామూర్తిని అక్కడ ఉంటే మీరు కొలవడం చాలా మంచిది. ఆయన అనుకూలం కావాలి. దక్షిణామూర్తి అనుకూలంగా ఉంటే మేధా దక్షిణామూర్తి అన్నీ మంచి చేస్తాడనమాట. ఇంకా మీకు వ్యక్తిగత జాతకాలను మీరు తెలుసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. మంచి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళండి, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్తే మీకు సరైన అవగాహన కల్పిస్తారు, మీకు ఇంకా అర్థం చేయిస్తారనమాట. నేను చెప్తుంది రాశి పైన మాత్రం చెప్పాను, మీ యొక్క వ్యక్తిగత జాతకం పైన కూడా చూసుకోవడం చాలా మంచిది అనమాట అని తెలియజేస్తూ, ఇంకా మీరు ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము నేర్పిస్తున్నాం అనమాట. దానికి తగినటువంటి ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది. ఎవరికైనా మీకు అనుకూలం ఉంటే, ఆసక్తి ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా మీకు నాడీ జ్యోతిష్యము, గవల శాస్త్రము, తాంబూల శాస్త్రం ఇట్లాంటివి అన్నీ నేర్పిస్తామన్నమాట. ఆసక్తి ఉన్నారు మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.